ఇప్పుడు మీరు వినబోయే వార్త కాస్త వింతగా విచిత్రంగా అనిపించవచ్చు. ఎవరైనా ప్రతిరోజు చక్కటి ఇస్త్రీ చేసిన దుస్తులు వేసుకోవాలని, ఎదుటి వారికి మంచిగా కనిపించాలని కోరుకుంటారు. ఆ విధంగా దుస్తులు ధరించాలని కూడా చెబుతారు. కానీ ఇస్త్రీ దుస్తులు ధరించవద్దని, ముడతల దుస్తులు ధరించాలని సిఎస్ఆర్ఐ ప్రస్తుతం వినూత్న ప్రచారం చేస్తోంది. ముఖ్యంగా తమ సిబ్బంది ప్రతి సోమవారం ముడతల దుస్తులు ధరించాలని చెబుతుంది. ఇంతకీ సిఎస్ఐఆర్ ఎందుకని అలా చెబుతుందో తెలుసుకుందాం. ఆఫీసులకు వెళ్తున్నారంటే నీట్ గా ఇస్త్రీ చేసిన దుస్తులను ధరిస్తుంటారు ఉద్యోగులు. సోమవారం వస్తుందంటే వారం మొత్తం ధరించాల్సిన దుస్తుల్ని రెడీ చేసి పెట్టుకుంటాం. అయితే సోమవారం ముడతలు డ్రెస్సులు వేసుకోమని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ సెర్చ్ సిఎస్ఐఆర్ తన సిబ్బందిని కోరింది. దీనిలో భాగంగా వాహ్ మండేస్ ను ప్రారంభించింది. వాహ్ అంటే వ్రింకిల్స్ అచ్చే హై అని అర్థం. మన తెలుగులో దీని అర్థం ముడతలు మంచివే అని. ప్రతి సోమవారం ఇస్త్రీ చేయని దుస్తులు ధరించడం ఈ ప్రచారం ఉద్దేశం. దీని వెనక పర్యావరణ హితం ఉందని సిఎస్ఐఆర్ చెబుతోంది. సిఎస్ఐఆర్ తొలి మహిళా డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎన్ కల్లైసెల్వి ఈ విషయమై మాట్లాడుతూ ఇంధన అక్షరాస్యతలో భాగంగా వాహ్ మండేస్ ను తీసుకువచ్చామన్నారు. సోమవారం ఇస్త్రీ చేయని దుస్తులు ధరించి సహకరించాలని సిఎస్ఐఆర్ నిర్ణయించింది అని చెప్పారామె. ఇస్త్రీ చేయని దుస్తులతో కలిగే నష్టాన్ని కూడా వివరించారు. ఒక జత దుస్తుల్ని ఐరన్ చేసినప్పుడు 200 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుందట. ముడతల దుస్తులు ధరించటం వల్ల 200 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ ను నివారించే అవకాశం ఏర్పడుతోందని ఆమె వెల్లడించారు. ఇంధనాన్ని ఆదా చేసే నిమిత్తం సిఎస్ఐఆర్ మే 1 నుంచి 15వ తేదీ వరకు స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా ఇంధన వినియోగాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుని కొన్ని నిబంధనలను రూపొందించింది. వాటిని జూన్ నుంచి ఆగస్టు మధ్య పైలట్ ప్రాతిపదికన అమలు చేయనుంది. తమ కార్యాలయాల్లో విద్యుత్ ఛార్జీలను 10% తగ్గించడం తొలి టార్గెట్. ఇదిలా ఉంటే ఎర్త్ డే వేడుకల్లో భాగంగా ఈ పరిశోధనా సంస్థ గత నెల ఢిల్లీలోని తన కేంద్ర కార్యాలయంలో అతిపెద్ద క్లైమేట్ క్లాక్ ను ఏర్పాటు చేసింది. ఉద్గారాల విడుదల, పర్యావరణ మార్పు గురించి ఇది గ్రాఫ్ రూపంలో వివరణ ఇస్తుంది. ఇప్పటికైతే ముడతల దుస్తులు ధరించాలని సిఎస్ఐఆర్ తమ సిబ్బందికి మాత్రమే సూచిస్తుంది. అయితే ఇంధన అక్షరాస్యతను గురించి సిబ్బందికే కాకుండా ప్రతి ఒక్కరికి చెప్పాలనే ప్రయత్నం చేస్తుంది కావచ్చు. కాబట్టి ఇప్పటి నుంచి ఇస్త్రీ చేయని దుస్తులు ధరించడం అలవాటు చేసుకోండి. ఇలా ఉంటాయి కొన్నిసార్లు ప్రభుత్వ శాఖలు ఇచ్చే సూచనలు. ఇది వింతగా ఉంది కదూ. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల 2 రోజుల పాటు హిమాచల్లో పర్యటించారు. మొదటి రోజు సాయంత్రం గైటీ థియేటర్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఆమె వీక్షించారు. గైటీ థియేటర్ను సందర్శించిన తొలి రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము రికార్డులకెక్కారు. ఇంతకీ ఏమిటి గైటీ థియేటర్? దీని ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. గైటీ థియేటర్ ఒక చారిత్రాత్మక భవనం. దీనిని బ్రిటిష్ వారు నిర్మించారు. బ్రిటిష్ పాలనలో సిమ్లా వేసవి రాజధానిగా ఉండేది. ఆ కాలంలో బ్రిటిష్ పాలకులు వినోదం కోసం ఇంగ్లాండ్ నుంచి కళాకారులను సిమ్లాకు పిలిపించేవారు. అయితే ఆ సమయంలో సిమ్లాలో థియేటర్ ఉండేది కాదు. ఫలితంగా కళాకారుల ప్రదర్శనలకు బ్రిటిష్ పాలకుల ఇళ్లలో లేదా అన్నాడెల్ గ్రౌండ్ లో జరిగేవి. గైటీ థియేటర్ను 1887లో హెన్రీ ఇర్విన్ నిర్మించారు. ఇక ఈ థియేటర్ నియో విక్టోరియన్ గొతిక్ శైలిలో నిర్మించారు.
గైటీ థియేటర్ నిర్మాణం యు ఆకారంలో ఉంటుంది. ఈ థియేటర్ ప్రత్యేకత ఏమిటంటే స్టేజ్ పైన వినిపించే చిన్నపాటి శబ్దం కూడా చివరి వరుసలో కూర్చున్న ప్రేక్షకులకు కూడా వినిపిస్తుంది. ఇక్కడ ప్రదర్శన సమయంలో ఎలాంటి మైక్ ఉపయోగించరు. ప్రపంచంలో కేవలం 6 గైటీ థియేటర్లు మాత్రమే ఉండేవి. ఇక వాటిలో ఒకటి సిమ్లాలోని ఈ థియేటర్. ఇక దీనిని ప్రారంభించిన సమయంలో లాంతర్లను ఉపయోగించేవారు. దీనిలో ఉపయోగించే బ్యాటరీని ఇంగ్లాండ్ నుంచి దిగుమతి చేసుకునేవారు. బ్రిటిష్ పాలకులు సిమ్లాను ఒక సాంస్కృతిక కేంద్రంగా మార్చాలని అనుకున్నారు. అందులో భాగంగానే అక్కడ గైటీ థియేటర్ను నిర్మించారు. ప్రపంచంలో 6 మాత్రమే గైటీ థియేటర్లు ఉండగా వాటిల్లో ఒకటి సిమ్లాలో ఏర్పాటైందంటే వారు ఈ ప్రాంతానికి అంతటి ప్రాధాన్యత ఇచ్చారు. ఇక గైటీ థియేటర్ ఏర్పాటుపైన ఇప్పటికీ 137 ఏళ్లు పూర్తయ్యాయి. ఇక ఈ థియేటర్లో పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనలు కూడా జరిగాయి. ప్రపంచ స్థాయి కళాకారులు ఇక్కడ ప్రదర్శనలు నిర్వహించారు. అనుపమ్ ఖేర్, నసీరుద్దీన్ షా తదితర ప్రముఖులు, బాలీవుడ్ నటులు ఇక్కడ ప్రదర్శనలు ఇచ్చారు. వీరితో పాటు కేఎల్ సెహగల్, టామ్ ఆల్టర్, పృథ్వీరాజ్ కపూర్ తదితరులు కూడా ఇక్కడ తమ ప్రతిభను చాటారు. అంతేందుకు ప్రముఖ బాలీవుడ్ నటుడు శశి కపూర్ తన భార్య జెన్నిఫర్ కు ఇక్కడే పెళ్లికి ప్రపోజ్ చేశారు. నేడు గైఠీ ప్రధానంగా సామాజిక క్లబ్ కు ప్రసిద్ధి చెందింది. ఇక సిమ్లాలోని పాఠశాలలు కళల ప్రదర్శన కోసం ఈ థియేటర్ను ఉపయోగిస్తున్నాయి. ఇక థియేటర్ మరింత ఆకర్షణీయంగా చేస్తూనే దాని వారసత్వాన్ని కూడా సంరక్షించడానికి అసలైన నిర్మాణంతో పునర్నిర్మించారు. సిమ్లాలోని గైఠీ థియేటర్ ఒకప్పుడు పెద్ద టౌన్ హాల్ కాంప్లెక్స్ లో భాగంగా ఉండేది. కొన్ని చిన్న పునర్నిర్మాణాలు జరిగినప్పటికీ ఉపయోగించిన స్క్రీన్ ఇప్పటికీ దాని వాస్తు శిల్పి రూపొందించిన మాదిరిగానే ఉంది. ఇక్కడ వెస్ట్రాయ్ లార్డ్ లిటన్ వాల్పోల్ అనే నాటకాన్ని రాసి ప్రదర్శించారు. ఇక అదేవిధంగా రుడ్యార్డ్ క్లిప్పింగ్ ఏ స్క్రాప్ ఆఫ్ పేపర్లో నటించాడు. నేటికి అనేక నాటక సంఘాలు ఈ స్థలాన్ని చురుకుగా ఉపయోగిస్తున్నాయి. ఇది ప్రఖ్యాత భారతీయ నటులు మరియు గాయకులకు కూడా ఆతిథ్యం ఇచ్చింది. ఆసియాలోని ఏకైక గైఠీ థియేటర్ ఇది.